ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. మహోన్నతుడైన మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన సర్వోన్నతమైన ఉత్తమమైన శుద్ధమైన నామానికి అనేకములైన వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఈ సందర్భంలో తండ్రి కొన్ని మాటలు విలువైన సంగతులు ఆలోచిస్తుండగా సహాయాన్ని దయచేయండి తండ్రి. నిమిత్ర మాత్రమే తండ్రి ఇదిగోనైనా జ్ఞానం లేని మమ్మల్ని తండ్రి మీ యొద్ద కూర్చోబెట్టి మాకు జ్ఞానాన్ని నేర్పించమని ప్రాధాయపరచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తండ్రి ప్రారంభం మొదలుకొని తండ్రి ముగింపు వరకు సహాయాన్ని దయచేయమని విరుచు. కేవలం ఇది మీకు మహిమకరంగాను మాకు అందరికి దీవెనకరంగాను మలుచమని ప్రాధాయపరచు. కేవలం నన్ను మీ యొక్క నోటి బూరగా వాడుకొని ఉన్నతమైన బలమైన వాక్కుల చేత ఈ సమయంలో మా అందరికీ అవసరమైన వాక్కుల చేత బలపరచమని ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అలాగే చేరి వచ్చిన దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరు అన్నాక హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందనాలు తెలుసుకుని అందరికీ వందనాలండి. ఈరోజు అంశం వచ్చేసి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక వెళ్దాం. వెళ్ళిన తర్వాత అంశాన్ని డిసైడ్ చేద్దాం. ఆల్రెడీ అంశం డిసైడ్ అయింది, కాకపోతే ఆ వచనాన్ని చూస్తూ కూడా క్లారిటీ వస్తుంది మీకు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ఈ కాంటెక్స్ట్ లేదంటే ఈ వర్సెస్లో ఈ వచనంలో ఉన్నటువంటి మాట ఏది? వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరిస్తావా? ఇదే మన టైటిల్ ఈరోజు. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? ఈ క్వశ్చన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అసలు వ్యభిచరించవద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ సేవకుడే. సేవకుడు సంఘంలో నించొని లేదంటే ఒక వ్యక్తి సంఘంలో నించొని నార్మల్గా వ్యభిచరించవద్దు అని చెప్తున్నాడు. చెప్పిన వ్యక్తి మరలా అదే వ్యభిచారానికి కాలు దువ్వి ముందుకెళ్తే అది తప్పు. అంటే చెప్తున్నావు కానీ నువ్వు చేయట్లేవు అనే వర్షన్లో ఉంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు దేవుడు మాట్లాడుతున్న కోణం ఏంటి? కేవలం వ్యభిచారం అంటే మనకు అర్థమైన సెన్స్ ఒకటే ఉందా, లేదంటే బైబిల్ పరిభాష సంబంధించినటువంటి భాష అర్థాలు వేరే ఉన్నాయా? ఒకసారి అది చూసుకొని ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము బైబిల్ పరిభాష ఏంటి? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరిస్తావా వ్యభిచరించేదవా అని పరిభాష ఏంటి? 7వ అధ్యాయం 9వ వచనం, 9, 10 వచనాలు. చదవండి. ఇదేమి మీరు చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచునే ఉన్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఈరోజు ఈ జనరేషన్ జరుగుతున్నట్టు చిన్న విషయం ముచ్చట చెప్పుకుందాం. విడుదల, పాపం అనే విడుదల. అవునా? నేను బ్యాప్టిజం తీసుకున్నాను, అవునా, పాపం అనే దాని నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి కొన్ని మాటలు మనం చెప్పుకుంటాం. అవునా? నేను పాపం నుంచి విముక్తురాలను అయ్యామని చెప్పేసి చాలా సంగతులు చాలా సందర్భాలు చెప్తారు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు. తీసుకొని వాళ్ళకి మనం పెట్టే మెన్షన్ ఏంటిది? మనం చెప్పే మాట ఏంటిది? ఇంకా నువ్వు ఆ బందీలోనో ఇంకా ఆ ఖైదీవేనా, ఆ సంఖ్యలు ఇంకా నిన్ను వదిలిపోలేదు కదా అని ఈ మాటలు మనము బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి పెడుతున్నటువంటి ఈ ట్యాగ్ లైన్స్ ఇవి. అంటే తీసుకున్న వాళ్ళం మనం ఏం ఫీల్ అవుతాం? నార్మల్లీగా మనం ఆలోచించేది మనం ఎలా ఫీల్ అవుతున్నాం? నేను పాపానికి దాసుని గాను, విముక్తునైపోయినా, విడుదల చెందిన. అవునా?
ఈ మాటలు చెప్పే మీరు చేయట్లేరు, వచ్చి నా సన్నిధిలో ధైర్యంగా నించుంటున్నారు. నా అర్థమైందనుకుంటే ఈ భాష. ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు, మీరు బ్యాప్టిజం తీసుకున్నాము, ఇంకా నేను పాపం చేయట్లేను, పాపం అనే పొత్తు లేదు, జోలి లేదు, ఇక నేను పరిశుద్ధుణ్ణి, బ్యాప్టిజం తీసుకున్నా, బల్ల తీసుకుంటున్నా, వస్తున్నా, పోతున్నా, అంత బాగానే ఉంది. సో సో నేను విడుదల పొందాను అని ఈ మాట మనం చెప్పుకుంటున్నాం. అసలు విడుదల పొందాను అని చెప్పుకోవడానికి అర్హులమా? అబద్ధ సాక్ష్యం చెప్తూ, అబద్ధ సాక్ష్యం అంటే ఏంటిది? సాక్షి ఎవరికి? సాక్షులం ఎవరికి? మనకి ఎవరైనా సాక్షులు ఉన్నారా? మన జీవితంలో సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే ఆరోగ్యం పోయింది, మంచి అనారోగ్యం పోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది, ఇదేనా సాక్ష్యం? అసలు ఏంటి అంటే మన జీవితంలో సాక్ష్యాలని చెప్పుకొని ఎవరినో ఇన్స్పైర్ చేయడానికి ఏదో అబద్ధాలు కట్టుకథలని చెప్తున్నాం అనుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఏంటంటే పక్కన వారి మీద అబద్ధాలు, లేదంటే మన మీద మనల్ని కవర్ చేసుకోవడానికి కొన్ని అబద్ధాలు ఆడుతుంటాం, మనం చేసిన తప్పులను. అంటే ఇవన్నీ అబద్ధాలు, తప్పులు, మోసాలు ఇవన్నీ చేస్తూనే నువ్వు సన్నిధులు నించో నువ్వు ఏమంటున్నావు చెప్పాలి. మనం ఏమంటున్నాం? మనం పాప విముక్తుణ్ణి, విడుదలయ్యాను, ఇంకా సంఖ్యలు నా మీద లేవు. ఇది చెప్పడానికి నిజంగా అర్హత ఉందా మనకు? అర్థమవుతుందా? అవే ఆశలు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నాకు ఏం ఆశలు ఉండొద్దు అనుకుంటున్నాం, వదిలేసినాము, ఒడ్డుకు వచ్చేసినాం అనుకున్నాం. మళ్ళీ సన్నిధికి వచ్చిన తర్వాత అవే ఆశలు. బట్టల పైన మమకారం, శరీరం పైన మమకారం, చుట్టుపక్కల పైన మమకారం, ఆశలు ఇంకా చావని మనం ఏం చేస్తున్నాం అంటే సన్నిధిలో నించొని గొప్ప ధైర్యం చెప్పే మాట ఏంటంటే విడుదల పొందాను. ఈ మాటకి వ్యభిచారానికి ఏమైనా సంబంధం ఉందా? చూద్దాం ఇంకా ముందు మాటలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును. ఏమంటాడు? అసలు ఈ ద్రోహులు, ఈ వ్యభిచారుల మధ్య గుండెల్లో ఉండి పక్క నుండి నేను సఫర్ అవడం కంటే ఎవరో అరణ్యంలో బస చేసే వారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని తండ్రి అనే దేవుడు ఫీల్ అవుతున్నటువంటి ఫీలింగ్స్ అవి. అంటే సన్నిధిలో మనం ఉన్నాం, మనం సన్నిధిలో ఉండి మనం సరిగ్గా బ్రతకునుంటే దేవుడికి వచ్చే ఆలోచన చెప్పమంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకు వచ్చే ఆలోచన ఏంటంటే నా పిల్లలే నన్ను మోసం చేస్తున్నారు, అన్యుల దగ్గర ఉంటే బాగుంటుందేమో. అసలు అన్యులుగా ఉన్న వారిని దేవునిలోకి నడిపించుకొని తనలాగా తన స్వారూప్యంలోకి మార్చుకోవాలని ఆయన తపన ఉంటే మనం ఎలా చేసామంటే ఆయనని, ఇదిగో వీళ్ళైనా నా పిల్లలు, వీళ్ళ దగ్గర ఉండడానికి నాకు నచ్చట్లేదు, అన్యుల మధ్యలో ఉంటేనే బెటర్ ఫీలింగ్ అనేది మనం దేవుని రప్పిస్తున్నాం. అలాంటిది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అప్పుడప్పుడు మనం వెళ్తున్న మన బ్రతుకును చూసి మన పక్కన మన ఆత్మీయ సహోదరులు అనొద్దు, ఏమని తెలుసా, మనకంటే అన్యులు బెటర్రా అనే మాట రావద్దు. వచ్చిందంటే అర్థం ఏంటిది చెప్పాలి? వచ్చిందంటే అర్థం ఏంటిది? మన జీవితం బాగాలేదు, అంతంత మాత్రమే. మనం నార్మల్గా మన జీవితంలో ఎప్పుడు వాడుతాం ఈ మాట? నీకంటే పక్కింటోడు బెటర్, నీకంటే ఆ జంతువు బెటర్, నీకంటే అది బెటర్, ఇది బెటర్ అని చెప్తాం, అవునా కదా? కానీ అదే దేవుడు, మనల్ని సృష్టించిన మన దేవుడు మన దగ్గరికి వచ్చి, మన యుద్ధకు వచ్చి మీకంటే అన్యులు బెటర్ అని అన్నాడు అనుకోండి, ఇంకా చెప్పండి మనకి ఏమైనా వాల్యూ ఉందా మన జీవితానికి? అంటే అది వాల్యూ అనేది, లేదంటే ఆ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది మనం పోగొట్టుకుంటున్నాం, తీసేసుకుంటున్నాం. ఒక సిమ్ కార్డుకి బ్యాలెన్స్ వేస్తే నెల రోజులు ఎంత వ్యాలిడిటీ ఉంటుందో అలానే అయిపోయింది మన జీవితం కూడా. ఒక వారం వ్యాలిడిటీ, వారం తప్పిన తర్వాత వ్యాలిడిటీ లేకుండా పోతుంది. అంటే జీవితం అనేది ఇలా మారిపోతుంది. వ్యభిచారులు, ద్రోహులు, వీళ్ళ దగ్గర నేను ఉండడానికి ఇష్టపడట్లేనని దేవుడి మాట, ప్రియమైన వారలారా. అంటే ఎందుకు ఈ మాట చూపిస్తారంటే పాత నిబంధన వర్షన్ ఇది. ఈ వర్షన్లో ఒక మాట గుర్తు చేస్తాను నేను. పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరుస్తున్నామా, బాధపరుస్తున్నామా? మన నోటి మాటల చేత, మన చూపుల చేత, మన నడకల చేత, మన ఆలోచన చేత, మన ప్రవర్తన చేత మన గుండెల్లో ఏదైనా బాధ కలుగుతుంది. అయ్యో
నువ్వు దేవునిలో ఉండలేకపోతున్నావు సరిగ్గా, అంతంత మాత్రమే ఉంది నీ జీవితం ఏంటి అనే ఈ ఆలోచనలు నీ గుండెల్లో వస్తున్నాయేమన్నా? వస్తే మాత్రం ఆలోచించు. ఆ మాటలు ఎవరియో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో రగిలిస్తున్నటువంటి మాటలు. ఏమని? నన్ను దుఃఖపరుస్తున్నావు, నువ్వు ఇంకా సరిగ్గా బ్రతకకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, సరిగ్గా బ్రతుకు. వస్తున్నాయి ఈ మాటలు మీకు? సన్నిధికి వచ్చిన తర్వాత అవును అనిపిస్తుంది మీకు. వాక్యం విన్న తర్వాత అయ్యో అవును నేను సరిగా బ్రతకట్లేను అంటే అర్థం ఏంటిది? వాక్యం వింటున్నప్పుడు నీ గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ నీకు గుర్తు చేస్తున్న మాట ఏం తెలుసా? ఇంకా ఎప్పుడు మారుతావు, ఇంకా ఎప్పుడు మారుతావు, ఇంకెప్పుడు మారుతావు, ఇంకెన్ని రోజులు ఇదే జీవితం, అటొక దిక్కు కొన్ని రోజులు, ఇటొక దిక్కు కొద్ది రోజులు, ఇంకే ఈ జీవితం ఎన్ని రోజుల దాకా బ్యాలెన్స్ చేస్తుంటావు అనే ఆలోచన నీ గుండెల్లో వస్తున్నాయంటే అది పరిశుద్ధాత్మ ఆయన రగిలించే ఆలోచనలు ఇవి గమనించకుండా ఇంకా మనము దాన్ని పక్కన పెట్టేసి ఏమరపాటుగా మనం ముందుకెళ్తున్నామంటే మన జీవితం బాలేదు. మనం చదువుకున్న మాట ఏంటిది? వ్యభిచరింపవద్దని చెప్పే నీవు వ్యభిచరించేదవా? ద్రోహం చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి పక్కింటికి కూడా మనం చెప్తున్నాం. ఏమని? నా దేవుడు ప్రేమమయుడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు అనే నువ్వు చిన్ని మాటలైనా సరే నువ్వు ప్రార్థన చేసుకుంటూ చూసినా, ప్రార్థన కూడా సాక్ష్యమే. నువ్వు ప్రార్థనలు ఏం చేస్తావు చెప్పు? పక్కింటోడు బాగుండాలి, అందరు బాగుండాలి, పాపం నుంచి అందరు విడుదల చేస్తారా చేయరా మీరు? మరి మీరు ప్రార్థన చేస్తారు కానీ అలా బ్రతకట్లేరు అనే వర్షన్ దేవుంది. మన ఒక జీవితం సరిగా లేకపోతే దేవుడి వర్షన్ ఏంటిది? దేవుడు అనే మాట ఏంటిది? మీరు ప్రార్థనలో భలే మాట్లాడతారు. ఏమని? ప్రభువా వారిని మార్చండి, వీరిని మార్చండి, బలహీనతలు ఉన్నవారికి పాపం పోవాలి, వీరికి తొలగిపోవాలి, వీరికి స్వస్థత రావాలి, వీరికి అయ్యో ప్రభువా వీరు తాగుతున్నారు, అయ్యో ప్రభువా వీరు చెడ్డ ఆలోచనతో ఉన్నారు, వీళ్ళని ఖచ్చితంగా మార్చాలి అని ఈ ప్రార్థనలు మనం చేస్తున్నామంటే దేవుడు అడిగే మాట ఏంటి? నెక్స్ట్ ప్రార్థన చేస్తారు కానీ మీరు ఫాలో గారు, ఆచరించారు. రీసెంట్గా మాకు చిన్న ప్రోగ్రాం జరిగింది, మండే రోజు అనుకుంటా, అంబేద్కర్ గారి గురించి. ప్రోగ్రాంలో ఒకసారి అంబేద్కర్ గారి గురించి ప్రతి ఏప్రిల్ 14వ తారీఖు జరిగితే హాలిడే కదా, ప్రతి ఏప్రిల్ 15వ తారీఖు ఇట్లా ప్రోగ్రాం, ఆయన బర్త్డే సందర్భంగా 15వ తారీఖు ప్రోగ్రాం పెట్టుకొని చెప్పుకొని వెళ్ళిపోతే బెస్టా, ఆ మాటలు విని గుర్తుపెట్టుకుంటే బెస్టా, ఏది బెస్ట్ అని చెప్పిస్తే ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ లేదు. చాలామంది ఏమన్నారంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సార్ డైరెక్ట్ వ్యక్తి ఏమన్నారంటే, సార్ ఏమన్నారంటే ఆచరించాలి, వింటే సరిపోదు, గుర్తుంచుకుంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. అందుకని మనకు పెద్దలు ఏమన్నారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఒక ఏదైతే ప్రాక్టీస్ ఉందో అది మనిషిని ఏం చేస్తుంది? పర్ఫెక్ట్ చేస్తుంది, ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుంది. అంటే నేను ఈ పాపం చెయ్యొద్దు అని నీకు నువ్వేమన్నా కంట్రోల్ చేస్తున్నావా? నేను ఇది చూడొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది మాట్లాడొద్దు అని నిన్ను నువ్వు నిగ్రహం చేసుకుంటున్నావు, నిన్ను అదుపు చేసుకుంటున్నావా? అలాంటి ప్రాక్టీసులు నీ దగ్గర ఉన్నాయంటే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా ఆ పాపం నుంచి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు వింటావు, నీలో ఆచరణలు అనేది స్టార్ట్ కావట్లేదు, ఏదో వింటున్నావు పోతున్నావు అంటే ఆచరణ లేనిది బ్రతుకులు ఏం మార్పు వస్తుంది చెప్పండి? ఆచరణ. ఉదయాన్నే చూడండి, ఆ అన్యులు ఏం చేస్తారు? మార్నింగ్ ఉదయాన్నే లేస్తారు. ఒకవేళ సూర్యుడు ఉదయించే సందర్భం అయితే మార్నింగ్ లేచేసి సూర్యోదయం కాగానే అందరూ ఏం చేస్తారు? సూర్య నమస్కారం అని చేస్తారు. అది వాళ్ళ ఆచారం ప్రకారంగా వారు ఆచరణలు పెడుతున్నారు. మార్నింగే లేవడం, మార్నింగే చేయడం. మనకు ఇదేందిరా నాయన, ఇది నిజం కాదు, ఇది ఉట్టిదే కదా, సూర్యుడు మనకు వెల్త్ ఇస్తాడు, ఇది కూడా తెలియదా? ఈ ఫూలిష్ థింగ్స్ ఎందుకు, ఈ తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తారని మనం అనుకుంటాం. కానీ తెలివి తక్కువ అయినా సరే వాళ్ళ ఆచరణలో పెట్టి కనీసం అది ఫాలో అవుతారు. మనం తెలివి ఉన్నది జ్ఞానవంతులం అనుకొని ఇన్ని మాటలు చెప్పినా కూడా ఇవి ఆచరణలు పెట్టట్లేము. ఎవరు పెట్టాలి చెప్పండి? ఇక్కడ నిజం తెలియకపోయినా కూడా ఆచరణలో పెట్టే వాళ్ళు బెటరా? నిజం తెలిసిన వాళ్ళు ఆచరణలో పెట్టకపోయిన వాళ్ళు బెటరా? చెప్పండి. నిజం తెలియకపోయినా కూడా అమాయకులైనా సరే కానీ ఆచరణలో పెడతారు. మనకు ఎన్ని నిజాలు తెలిసినా కూడా ఆచరణలో పెట్టట్లేము, దాని ప్రకారం బ్రతకట్లేము. అంటే ఎవరు బెటర్ ఇక్కడ? అన్యులే బెటర్ అన్నట్టు మారిపోతారు. మరి వాట్ అబౌట్ మరి క్రైస్తవుల గురించి ఏంటిది? మన క్రిస్టియానిటీ గురించి ఏంటిది? మన గురించి ఏంటిది? క్రైస్తవులం కదా మనం కదా, మన క్రైస్తవులం అని పక్కింటి కూడా తెలియాలి. కానీ మన బ్రతుకు మాత్రం ఎదురింటోడు కూడా ఏం కనిపిస్తుంది? అసహ్యం పుట్టిస్తుంటుంది. పేరుకు మాత్రం మనం అందరం క్రైస్తవులం అని ఇంటింటికి తెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ మన బ్రతుకు అందరికీ ఒక సాక్ష్యంగా క్రీస్తు ఇలా ఉంటాడని పంపించడం అని ఎవరికైనా స్ప్రెడ్ చేసినామా? వెదజల్లినామా సువాసనం? నో.
అంటే చెప్తాం, ప్రార్థన చేస్తాం, మాట్లాడతాం, పాట పాడతాం, పాటలో కూడా ఉంది కదా, అన్నీ చేస్తాం, అన్నిట్లో చేస్తాం కానీ బ్రతకం. చెప్తారు కానీ చేయరు, పాడతారు కానీ బ్రతకరు, ప్రార్థన చేస్తారు కానీ బ్రతకరు, ఫాలో గారు. ఇంకా చూడండి, హెజ్కేలు 22వ అధ్యాయం 11వ వచనం. హెజ్కేలు 22వ అధ్యాయం 11. హెజ్కేలు 22:11. ఈ విషయాలు చెప్తున్నాడు. ఇది శారీరకంగా చెరుపుతున్న ముచ్చటైతే మత్తయి సువార్తలు ఏమన్నా తెలుసా, నీ కంటితో ఒకరిని ఆశించావంటే ఆ రోజే నీ గుండెల్లో వ్యభిచారం చేశావు. ఇదొక టైప్ ఆఫ్ వ్యభిచారం. ఇది ఇంత భయంకరమైన వ్యభిచారాలు ఇవి. అంటే నువ్వు ఒక దాన్ని ఆశిస్తున్నావు, వ్యభిచారం జరుగుతుందంటే ఒక వస్త్రాన్ని ఆశిస్తున్నావు, వ్యభిచారం జరిగింది. ఒక ఇల్లుని ఆశిస్తున్నావు, అదే నాకు కావాలని వ్యభిచారం జరిగింది. ఎన్నెన్నో గొప్ప గొప్ప స్థానాలుగా కోరుకుంటున్నావు, అవి కావాలి, ఇది నేను ఆ చైర్లో కూర్చోవాలి, అంత గొప్ప కావాలి. ఇవన్నీ ఆశలు నీ గుండెలో పెట్టుకుని దానిపైన మోహం ఎక్కువ పెంచుకుంటున్నావు, దానిపైన ఆశ ఎక్కువ పెంచుకోవడం, కోరిక ఎక్కువ పెంచుకుంటున్నావు. దాంతో మనం ఏం చెప్పొచ్చు, వ్యభిచారం జరుగుతుంది. ఇంకా చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డ తరము వాళ్ళారా అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ ఏమంటున్నాడు, కోపం వచ్చింది ప్రభు కూడా. మీరు వ్యభిచారం చేస్తూనే ఉంటారు. వ్యభిచారం అంటే ఏంది చెప్పినా కదా, ఆశించడం, కోరిక, కళ్ళతో చూసి కావాలి అనుకున్నప్పుడే వ్యభిచారం జరిగింది. అంటే మీరు ఇలాంటి తత్వంలో ఉంటారు కానీ ఆ తత్వాన్ని వదిలిపెట్టి రాకుండా మీరేం అడుగుతారు, సూచక్రియలు అడుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ ఏం అడుగుతుందంటే, మనం మానము వచ్చేమడుగుతాం, వాక్యం చెప్పండి అయ్యా అంటాం. మనం అలాంటి వ్యభిచార క్రియలు వచ్చేమంటాం, పాటలు పాడదామయ్యా అంటాం. మనం అలాంటి వ్యభిచార క్రియలు వచ్చి ప్రార్థన చేస్తాం అంటాం. దేవుడు కోపడుతున్నది ఏమని, మీరు అవి మానరు కానీ ఇవన్నీ చేస్తా అంటారు. ఇదేంటిది? ఇక్కడ నేనేం అడిగాను, సూచక్రియలు అడిగాను. సూచక్రియలు అడిగినందుకే అంత ఫైర్ అయిపోయింది యేసు ప్రభువు, అంత బాధపడుతున్నాయన. అలాంటప్పుడు నువ్వు ఇవేవి మానకుండా ప్రార్థన చేస్తానంటున్నావు, ఇవేవి మానకుండా నువ్వు వాక్యం వింటానంటున్నావు, ఇదేది మానకుండా డైలీ వచ్చిపోతా అంటున్నావు, జర్నీ లాగా, ఏదో టూర్ లాగా. ఈ లైఫ్ని దేవుడు వదిలేయమంటున్నాడు. మరి ఇలాంటి ఉన్నప్పుడు నాలో బలహీనతలు చేయొద్దా అంటే చెయ్యి, కానీ చేస్తూ అలవాటు చేసుకుంటున్నావు. ఏమని, ఆ పాపమే కదా అలవాటు చేసుకుంటున్నావు దాన్ని, కానీ విడిచిపెట్టాలనే ఆ ఎక్కువ పట్టుదల నీలో రావట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చెప్తున్నావు, కానీ నీలో ఒక పట్టుదల మొదలవ్వట్లేదు. ఏంటిది, నేను మారాలి, నేను దేవుని కోసం బ్రతకాలి. ఉందా ఇలాంటి పట్టుదల? నో వే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఈ చెడ్డతరము జనరేషన్ బాగాలేదంటున్నాడు. ఈ జనరేషన్ బాగాలేదు. మరి అవునా? టీవీలో చూడు అదే చూపులు, ఫోన్లో చూడు అదే చూపులు, పాటలు చూడు పాటల్లో అదే చూపులు, అదే ఆలోచనలు. ఏ ఆలోచనలు? దరిద్రమైన ఆలోచనలు. ఇవన్నీ పట్టుకొని దాన్ని చేయబట్టి ముందుకెళ్తే మనం క్రైస్తవులుగా బ్రతకగలుగుతాం సమాజంలో? నో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇదంతా మీరు ఓన్గా చెప్తారు, అసలు బైబిల్లో ఉందా వ్యభిచారం అంటే? ఇదే ఇంకా ఇన్నిగానే మీనింగ్ చెప్పారు, అసలు బైబిల్లో ఉందా ఆ మీనింగ్ అని మీరు అడగొచ్చు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? లోక స్నేహం అంటే పెట్టండి, అన్నీ వస్తాయి. చెప్పాడు ఆయననే, లోకంతో స్నేహం చేసి లోకంలో ప్రతి దానిని ఆశ్రయించిన ప్రతి ఒక్కడు వ్యభిచారే, ప్రతి ఒక్క వ్యక్తి వ్యభిచారే, ప్రతి ఒక్క ఆయన కూడా వ్యభిచారే.
ఎవరైనా సరే, పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, యవనస్తులైనా సరే, ఎవరైనా సరే లోకంతో స్నేహం చేసి, లోకంతో మమత్యం పెంచుకొని, లోకంతో ఆశ, లోకంతో బాండింగ్స్ ఇవన్నీ పెంచుకున్న ప్రతి ఒక్కరు వ్యభిచారిణులు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరితో వైరం ఇంతకీ? నాతో వైరం అని మీరు ఎరుగరా? అంటే దేవుడితో వైరం అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఇన్ని తెలిసిన మనము దేవుని మాటల ప్రకారంగా బ్రతకడానికి కష్టపడుతున్నాం, ఇష్టపడట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఇంకా లేట్ చేద్దామా? మార్చుకుందాంలే, ఇంకో సంవత్సరం రాని, ఇంకో నెల రాని, ఇంకో వారం రాని, లేదంటే ఈరోజు ముహూర్తం బాగాలేదు, రేపటి ముహూర్తం బాగుంది, రేపు మారుతా, లేదంటే ఎల్లుండి మారుతా, ఇలాంటి డేట్స్ అన్ని మనం పోస్ట్పోన్ చేసుకున్నాం అనుకోండి, దేవుడు అడిగే మాట ఏంటిది? వ్యభిచారులు మీరు, నాతో మీరు ఏం చేసుకుంటున్నారు? వైరం పెంచుకుంటున్నారు. నువ్వు ఒకరోజు ఎన్నైతే డిలే చేస్తుంటావో, మారడానికి ఎంతైతే లేట్ చేస్తుంటావో, అంత విపరీతమైన వైరం పెరుగుతుంది దేవుడికి నీకు మధ్య. అర్థమవుతుందా నీకు? ఇంకెన్ని రోజులు ఆలస్యం చేస్తావు మారడానికి, బ్రతకడానికి? అదే చెప్తున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు, ఎన్వి, మిత్రుడు కాదు, ఫ్రెండ్ కాదు, శత్రువు అవుతున్నాడు. ఎవరు? ఎందువల్ల? లోకంతో స్నేహం చేయడం. లోకంతో స్నేహం అంటే ఏంటిది? లోకంలో ఉన్న దేవుడికి నచ్చని పాపభూయిష్టమైన ప్రతి కార్యానికి నువ్వు అటాచ్ అయి ఉన్నావా, వెంటనే నువ్వు ఒక శత్రువు అయిపోతున్నావు దేవుడికి. అర్థమవుతుంది అనుకుంటా. ప్రభువా, నేను లోకంలో ఉండట్లేను, బట్ లోకంలో సావాసం ఉన్నోడితో బాగా సావాసం చేస్తున్నా అంటే దేవుడు అనేది ఏంటిది? వాడు అటాచ్ అయ్యింది లోకంతోనే. నువ్వు అంతో అటాచ్ అయ్యాడు, ఎవరితోనే అటాచ్ అయినావు? మొత్తానికి ఇండైరెక్ట్గా లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఆ ఫ్రెండ్షిప్ ఎవరికి శత్రువు చేస్తుంది? నేరుగా దేవుడికే. అంటే డైరెక్ట్ ఆయన పెడుతున్న పదం ఏంటిది? మీరు వ్యభిచారులు. ఎంత భయంకరమైన పదం ఇది! అంటే ఈ పదం ఇంకా మన పైన ఉందా? పోయిందా? లేదా? అసలు క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన మనకు ఉండాల్సిన పేరేంటిది? క్రీస్తు, లేదంటే పరిశుద్ధుడు ఉండాలా లేదా? పదం క్రైస్తవులు, ఈ పదం ఉండాలి. ఈ పదం కాకుండా వ్యభిచారులు అనే పదం వచ్చిందంటే నిజంగా నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా కూడా ఏ అర్థం లేదు, పరమార్థం కూడా లేదు. అంటే నీ పైన ఉన్నటువంటి ఈ వ్యభిచారి అనే పదం తొలగించుకుంటేనే కానీ నువ్వు క్రైస్తవుడి కాలేవు, క్రైస్తవురాలు కాలేవు. అదే అంటున్నాడు మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇంకా అపోస్తల కార్యంలో కూడా చూడండి, 19వ అధ్యాయం 37వ వచనం, చివరి మాట 19:37. మీరు ఈ మనుష్యులను 19:37లో మీరు ఈ మనుష్యులను తీసుకొని వచ్చితిరి. మీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. చూసిరా? అంటే ఆ కాలంలోనే వీళ్ళు చెప్తే ఏమంటున్నాడు? అసలు వచ్చిన వీళ్ళు గుడిని కూడా దోచేవారు కాదు. అంటే గుడిని దోచేవారు ఉన్నారు అన్యులలో, క్రైస్తవుల్లో కూడా ఏమున్నారు చెప్పాలి? దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు, దేవుడికి ఇవ్వాల్సిన దశభాగాలు ఏవైతే ఉన్నాయో, అసలు దశభాగాలు అనొద్దు, అసలు ఉన్నంత నీ మనసు పూర్తిగా ఎంత ఉందో అంత ఇవ్వాలి దేవుడికి. నీ ఇష్టం వచ్చినంత ఇవ్వాలి. దశభాగం అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నాం, కానీ నీకు ఎంత ఇష్టమో అంత, నీ దగ్గర ఎంత ఉందో అంత దేవుడికి అర్పించాలి. అది అర్పించకుండా నీ దగ్గర ఉన్నది కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే అర్థం ఏంటిది? దొంగిలిస్తున్నావు, డబ్బుని దొంగిలిస్తున్నావు. ఇంకో మాట చెప్పాలా, ఏ రోజైతే సన్నిధికి రాకుండా మానుతావో సమయాన్ని దొంగిలిస్తున్నావు, దేవుడి సమయాన్ని కదా, అన్నిటిని దొంగిలిస్తున్నావు. దేవుడిచ్చిన మేలును గుర్తు చేసుకోకుండా దాన్ని కూడా ఏం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు దొంగలుగా మారిపోతున్నారు,
వ్యభిచారులుగా మారిపోతున్నారు. అంటే ద్రోహులుగా, దోచేవారుగా, వ్యభిచారులుగా. అసలు వీళ్ళందరికి వచ్చే పేరేంటిది? వ్యభిచారులు. అందుకే దీనికి పరమార్థం అక్కడనే ఉంది. ఏమని రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? 2వ అధ్యాయం 27లో చూసుకుందాం. ఇక ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను ఆశ్రయించుకొని నీవు గుళ్ళను దోచెదవా? అది ఇది చూసుకున్నాం 2. కానీ దీనికంటే మీనేమంటున్నాడు? వ్యభిచరించవద్దని చెప్తున్నాను, నీవు వ్యభిచరిస్తున్నావా? వ్యభిచరించెదవా? మీకే నాకే క్వశ్చన్ ఇది. అంటే బాగానే చెప్తున్నారు, వాక్యం అంతా బాగానే చెప్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ చేతల్లో లేదు, ఆచరణలో లేదు. దేవుడు అదే బాధపడుతున్నాడు. ఇంకెప్పుడు మారదాం? ఒక సరి అయిన డెసిషన్, సరి అయిన ఆలోచన తీసుకుంటే కానీ మనం మారం. ఒక రీసెంట్గా ఒక దగ్గర పాంప్లెట్లో పోస్టర్ ఒకటి ఉంది. ఏమనంటే, ఆలస్యం చేయకండి, ఒక దాని గురించి, బంగారం గురించి, దేని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ, ఆలస్యం చేయకండి, ఇంకా 2-3 రోజుల లోపల ఈ వ్యాలిటీ, ఈ అవకాశం పోతుందని వెంటనే చాలామంది ఆ ఆలస్యం చేయకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాళ్ళ మీద కాల్ చేస్తారంట. ఎందుకు? అసలుకే బంగారం. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఆలస్యం చేయకండి, క్రీస్తు రాకడొచ్చిందంటే సమయం మీకు లేదు. ఈ ఆఫర్ బాగుందా? ఆ ఆఫర్ బాగుందా? దేవుడిచ్చే ఆఫర్ బాగుంది. ఇది జస్ట్ నువ్వు ఈరోజు చచ్చిపోయినా కూడా అది నీతో రాదు. ఇది ఈ ఆఫర్ ఏంటిది? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెంబటే వస్తుంది. ఆ ఆఫర్ను ఉపయోగించుకున్న వారు ఎవరు? ఇంతకీ యేసుక్రీస్తు వారి పక్కన ఉన్నటువంటి దొంగ ఉపయోగించుకున్నాడు ఆ ఆఫర్ని. నేడే సమయం, రక్షణ దినం, మారిపోయాడు ఆయన. మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఈరోజే సమయం అనుకో, ఇంకా నిన్న మొన్న టైం అయిపోయింది, నిన్న మొన్న జరిగింది. ఈ రోజుతోనే ఆలోచన చేసుకో. మారాలనుకున్నావా? ఈ రోజుతోనే మారిపో. లేదు ఇంకా 2-3 రోజులు, 4-5 రోజులు ఇంకా డిలే చేద్దాం, ఇంకా లేట్ చేద్దాం అని అనుకుంటే టైం అయిపోద్ది. యేసు ప్రభు వచ్చే టైం దుబాయ్లో అనుకుంటా వచ్చింది కదా, భూకంపం లాంటిది పెద్ద భయంకరమైన విపత్తు వచ్చింది కదా రీసెంట్గా న్యూస్లో. దానికి అర్థం ఏంటిది? బైబిల్లో అక్కడ ఏముంది? అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి. ఇది ఎవరికి సూచన? మనుష్య కుమారుడి 2వ రాకడకు సూచన. ప్రారంభమైంది, అయినా కూడా మనలో భయం లేదు, బెదురు లేదు. చూడండి, ఆలోచించండి. యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. తప్పులేమని చేస్తే దేవునితో క్షమాపణ కోరి ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము వ్యభిచారులుగా ఉండడానికి ఇష్టపడట్లేము, మీ పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం అని ఆయనతో మాట్లాడదాం. అందరు కాలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి, వ్యభిచారుల విషయం తండ్రి నేను నేర్చుకున్నాను. అవును తండ్రి, చెబుతున్న వారే చెప్పినట్టుగా ఉండట్లేరు, చదువుతున్న వాళ్ళే చదివినట్టుగా ఉండట్లేరు. అసలు మీలో ఉన్నవారే మీకు కాకుండా వ్యతిరేకులుగా బ్రతుకుతున్నారు. అలాంటి వారే వ్యభిచారులతో సమానము అని చెప్పేసి యాకోబు పత్రికలో మీరు మాకు సెలవు ఇచ్చారు తండ్రి. నాయన, ఆ మాట ప్రకారంగా తండ్రి, ఇదిగో నేను వ్యభిచారులు కాకుండా నాయన మేము మీ పిల్లలుగా బ్రతుకుటకు, మీ పిల్లలుగానే ముందుకు సాగుటకు సాయం దయచేయండి. ఇదిగో నాయన, క్రీస్తు వారి యొక్క సారూప్యం ధరించుకుని తండ్రి ముందుకు వెళ్ళుటకు సాయం దయచేయమని వేడుచు, మా అందరికీ సహాయాన్ని దయచేయమని వేడుచు, మరొక్కసారి అవకాశాన్ని ఇచ్చి తండ్రి, ఇదిగో నన్ను మీలో ఉన్నతంగా పరిపూర్ణతలోనికి మీలోకి అడుగు పెట్టుటకు సహాయాన్ని కృపను అనుగ్రహించమని వేడుచు. తదుపరి ఉన్నటువంటి వాక్య సందర్భంలోనూ కూడా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి తండ్రి ఉన్నతంగా మా ఆత్మలు బలపరిచి స్థిరపరచమని వేడుచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చెల్లిస్తే ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నా నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.